హైదరాబాద్ రెయిన్ ట్రీ పార్క్ సంక్రాంతి వేడుకలకు వేదికైంది. భోగి మంటలు, భోగి పళ్ల వేడుకలతో పాటు గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించేలా రోకలి, ఇరుసురు రాయి వంటివి ఏర్పాటు చేశారు. అష్టాచమ్మ, గిల్లిదండ వంటి ఆటలతో వాసులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇక కట్టెలు పొయ్యిపై వండిన పొంగలి ప్రసాదం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. భోగి పండుగ సంబరాలు అంబరానంటే విధంగా జరుగుతున్నాయి. రెయిన్ ట్రీ పార్క్ లో సంక్రాంతి సంబరాలు 2026 ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు చిన్నారులకి భోగి పళ్ళను కూడా పోస్తున్నారు. అదే విధంగా గ్రామీణ వాతావరణము, అక్కడ ఉన్నటువంటి పండుగ ఏ విధంగా జరుపుకుంటారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ భోగి మంటల సెలబ్రేషన్స్ లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. భోగి మంటలను తెల్లవారుజామునే వెలిగించడం జరిగింది. ఆ భోగి మంటల చుట్టూ కమ్యూనిటీ వాసులందరూ కూడా ఎంతో సంతోషంగా తిరుగుతూ భోగి మంటలను కాచుకుంటూ కూడా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా గడిపారు. ఇక ఆ తర్వాత చిన్నారులకి భోగి పళ్ళు పోయడం జరిగింది. అంటే రేగి పళ్ళను ఇలా పూలరెక్కలతో కలిపి వాళ్ళకి పోయడం జరిగింది. దీంతో పాటుగా చిన్నప్పుడు ఏవేవైతే ఆటలు ఆడుకునే వాళ్ళు, ముఖ్యంగా గ్రామాలలో మనకి అష్టాచెమ్మ, వామన గుంటలు, అదేవిధంగా ఇసుర్రౌతుని ఇసరడము, ఇటువంటి ఎన్నో రకాల యాక్టివిటీస్, ఆటలు మన గ్రామీణ ప్రాంతాలలో చూస్తూ ఉంటాము. వాటిని నగరవాసులకు పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు సంక్రాంతి సంబరాలలో భాగంగా వాటన్నింటిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో చిన్నారులకి భోగిపళ్ళు పోసేటువంటి కార్యక్రమంతో పాటు వివిధ రకాల యాక్టివిటీస్ ని కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఒక్కసారి మనము అక్కడ విజువల్స్ లో చూడొచ్చు, చిన్న హట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే పల్లెటూరులో మనకు ఆ ఇల్లులు ఏ విధంగా ఉంటాయి, ఇంటి ముందు వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ముగ్గులు వేసుకోవడము, ఇదంతా కూడా ప్రతిబింబించే విధంగా పూర్తిగా ఒక గ్రామీణ సెటప్ ని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఎంతో అందంగా వేసినటువంటి తడకలను కూడా, అంటే ఆ ముగ్గులు వేసినటువంటి ఆ తడకలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా తెల్లవారుజామునే ఎంతో మంచిగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళందరూ కూడా తయారై రావడం జరిగింది. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబం లాగా ఈ సెలబ్రేషన్స్ లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే మ్యామ్, ఏ విధంగా అనిపిస్తుంది సంక్రాంతి సంబరాలు? అండ్ హ్యాపీగా ఉందండి, ఊరు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా పోసారు, ఇదంతా కూడా ఎలా అనిపిస్తోంది? చాలా బాగా చేశారు ఏర్పాట్లు. మాకు పిల్లలు యూస్లో ఉన్నా ఇక్కడ మాకు సందడిగా ఉంది, ఒంటరితనం పోయింది. ప్రతి ఒక్కరు కలిసి పండుగ జరుపుకోవడం వల్ల మనం ఊర్లోనే ఉన్నాము అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే తెలుపుతున్నారు. సో పొంగలిని వండుతున్నారు అంటే మనకి భోగి మంటలను చూసాము, భోగి పళ్ళు పోయడం చూసాము, గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ఆ యాక్టివిటీస్ ని తెలిపేటువంటి ఆ పరికరాలని అందుబాటులో ఉంచడం చూసాము. అదేవిధంగా ఇప్పుడు పొంగలి వండుతున్నారు. సో ఒకసారి ఇది కూడా చూడొచ్చు, వాళ్ళు మంచిగా కుండకి పసుపు మొత్తంగా అద్ది కుంకుమతోటి బొట్లు పెట్టి ఇక్కడ మంచిగా పొయ్యిని ఏర్పాటు చేసి ఆ పొంగల్ని కూడా వండుతున్నారు. సో ఈ కమ్యూనిటీలో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా సంక్రాంతి సంబరాలను అయితే జరుపుకుంటున్నారు. సో కేవలం భోగి మంటలు మాత్రమే కాకుండా సంక్రాంతి సందడి అంతా కూడా మనకి రెయిన్ ట్రీ పార్క్ లో అయితే కనిపిస్తోంది. మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.